10 డేస్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు. వస్తూ వస్తూ గుంటూరు నుంచి వచ్చాడు. వస్తూ వస్తూ వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చాడు కంపెనీ కోసం. వచ్చి పేషెంట్కి ఏమో ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉంది. ఇది మానుకోవడానికి వచ్చాడు. ఈ పేషెంట్ కౌన్సిలింగ్లో పేషెంట్తో పాటు వచ్చే వ్యక్తి కూడా ఆల్కహాల్ అలవాటు ఉందంట. అయితే అతను నేను మానేశాను సార్, నాకు ఇదివరకు భయంకరంగా తాగి పడిపోయేవని నేను మానేశాను అని చెప్పాడు. అంటే ఎలా మానేసామని అడిగాను. అంటే ఆయన చెప్పింది ఏమిటంటే దాదాపు 30,000 20 సంవత్సరాల కిందట 30,000 జీతం వచ్చే శాలరీ కూడా అన్ని నెల వచ్చే వరకు అప్పులు చేసి బయటికి నెల వచ్చే వరకు జీతం తీసుకుని బయటికి వచ్చే వరకు బయటనే ఉండేవాళ్ళంటే అందరూ పంచుకుంటూ ఇంటికి వెళ్ళే వరకు ఏ పైసా చేతిలో ఉండేది కాదు. ఇంటికి వెళ్తే పరిస్థితి, ఒకరోజు ఇంటికి వెళ్తేప్పుడు మంచంలో పడిపోయిన పిల్లలు జ్వరాలు వచ్చి ఇంట్లో తినడానికి లేదు, ఇంట్లో కరెంట్ లేదు, కరెంటు బిల్లు కట్ అయిపోయింది. ఇది సీన్ కట్ చేసి అతను ఆ రోజు నిశ్చయించుకున్నాడు, నేను ఇంత బతికి నా పిల్లలు నా ఫ్యామిలీని చంపడం ఎందుకు అని వ్యసనాన్ని చంపేశాడు. ఈరోజు హ్యాపీగా జీవించగలుగుతున్నాడు. ఈరోజు ఈ ఫ్రెండ్కు సపోర్ట్గా వచ్చాడు. సో ఇక్కడ ఈ ఫ్రెండ్ ఎంత ప్రయత్నం చేసినా విల్ పవర్ ఉపయోగించి నేను ప్రయత్నం చేస్తున్న డాక్టర్ గారు మానలేకపోతున్నాను అంటున్నాడు. ఇక్కడ విల్ పవర్ కాదు ఉపయోగించాల్సింది, డూ పవర్ ఉపయోగించాలి. వాళ్ళ మిత్రుడు ఏంటి డూ పవర్ ఉపయోగించాడు, వ్యసనాల నుంచి బయటపడ్డాడు. ఇతను విల్ పవర్ ఉపయోగించి బయటపడాలనుకుంటున్నాడు, బయటపడలేకపోతున్నాడు. విల్ పవర్ అంటే ఏంటంటే గోడ మీద రాస్తే రేపటి నుంచి నేను వ్యసనాలు మానివేస్తా అని గోడ మీద రాసినట్టే. సో రేపు అనేది మీకు తెలుసు కదా. సో ఇది మరి డూ పవర్ అంటే ఏంటంటే దాన్ని, విల్ పవర్ అంటే ఏంటి అసలు నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం, మానసికంగా ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని విల్ పవర్ అంటారు. దాన్ని కార్యశక్తి. సో కార్యశక్తిగా కన్వర్ట్ చేసుకోవాలంటే డూ పవర్ అనేది అంటే తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని కార్యసిద్ధిగా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్లేదాన్ని డూ పవర్ అంటారు. ఈ డూ పవర్ అప్లై చేసినప్పుడే మీరు వ్యసనాల నుంచి బయటికి రాగలుగుతారు. డూ పవర్లో సింపుల్గా 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి, యాంటిసిపేట్ ద టెంప్టేషన్స్ బిఫోర్ దే అక్కర్, అంటే మీకు వచ్చే సమస్యలను ముందే గుర్తించండి. సపోజ్ మీరు కాఫీ తాగితే సిగరెట్ తాగాలనిపిస్తుంది అనుకోండి, కాఫీ తాగద్దండి, హార్లిక్స్ బోర్న్విటా తాగండి. లేదా ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుంది అనుకోండి, నిద్ర రావడానికి ఇంకొక మార్గం ఎత్తుకోండి. యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయండి, ధ్యానం చేయండి. సో ఇలా ఆల్టర్నేట్గా చేసుకోండి. సెకండ్ వచ్చేసి యూజ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దిస్ థింగ్ అనమాట. అంటే ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో జస్ట్ తెలివిగా ఆలోచన చేయండి. ఎందుకంటే మీ సమస్యకు పరిష్కారం మీలోనే ఉంటుంది. దాన్ని ఎదుర్కోగలిగితే మీరు బయటికి రాగలుగుతారు. అండ్ థర్డ్ వచ్చేసి డూ సంథింగ్, అంటే ఇవి మర్చిపోవడానికి, వాటిని దూరం చేసుకోవడానికి ఏదో ఒకటి వ్యాపకం చేసుకుని, ఏదో ఒక అలవాటు చేసుకొని మంచి బుక్స్ చదవండి, మంచి మిత్రులతో కలవండి, ఆత్మీయంగా ఉండండి, ఎక్కువ ఫ్యామిలీతో గడవండి. సో ఈ డూ పవర్నే మనము ఎగ్జిక్యూషన్ పవర్ అనొచ్చు, లేదా యాక్షన్ పవర్ అనొచ్చు, ఇంప్లిమెంటేషన్ పవర్ కూడా అంటారు. సో పవర్ ఏదైనా అది మీలోనే ఉంది, మీరు అప్లై చేసే విధానంలోనే ఉంది. సో కాబట్టి మిత్రులు ఇది గమనించి చెడు వ్యసనాలు, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, కాయని ఏ దశలో ఉన్నా వదిలేయాలని కష్టమైనప్పుడు మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ గ్రాస్ బావర్చి హోటల్ దగ్గర మా క్లినిక్లో కన్సల్టేషన్ అండ్ కౌన్సిలింగ్ అండ్ మీరు హోమియోడియేషన్ థెరపీ ద్వారా ఈ వ్యసనాలను మానుకొని బయటికి రావచ్చు. సో ఈ వ్యసనాలు మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాము. మీరు ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.